S1 Proలో మళ్ళీ ఇంకో మేజర్ ఇష్యూ అయితే వచ్చిందనమాట. అయిందనే చూపిస్తా చూడండి. వెహికల్ ఇప్పుడు పార్క్ మోడ్లో ఉంది కదా, వెహికల్ స్టార్ట్ చేయగానే డైరెక్ట్ ఎకో మోడ్లోకి వస్తుంది అనమాట. సో 2 years అయిపోతుంది మనం వెహికల్ తీసుకొని 43,000+ కిలోమీటర్స్ అయితే తిరిగేసినాము. సో ఇప్పుడు ఈ ఇష్యూ అయితే వస్తుందన్నమాట. అండ్ నేను రన్నింగ్లో కూడా మోడ్స్ చేంజ్ ట్రై చేస్తే రెడ్యూసర్ పర్ఫార్మెన్స్ కెనాట్ స్విచ్ మోడ్స్ అని చెప్పేసి వార్నింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ ప్రాబ్లంతో నేను నియరెస్ట్ సర్వీస్ సెంటర్ వెళ్ళి విజిట్ చేస్తే వాళ్ళు చెప్పిన అప్డేట్ ఏంటంటే, సో మన ఫస్ట్ జనరేషన్ వెహికల్స్ ఏవైతున్నాయో దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ స్లాట్లో ఎవరైతే వెహికల్స్ తీసుకున్నారో కంపెనీ అయితే ఎవరికైతే ప్రాబ్లమ్స్ వస్తుందో, ఎవరికైతే ఇలా ఈకో మోడ్ అనేది వస్తుందో ఈ సర్వీస్ సెంటర్కి రీకాల్ చేసి ఆ మోటార్లో సమ్ మాడ్యూల్ అయితే యాడ్ చేస్తున్నారంట. మోటార్లో ఇది అప్డేట్ చేస్తున్నారంట. ఇక్కడ చూడండి, ఓన్లీ ఈకో మోడ్లో మాత్రమే రేంజ్ చూపిస్తుంది. నార్మల్, స్పోర్ట్ అండ్ హైపర్ మోడ్ ఎంటీ చూపిస్తుంది అన్నమాట. సో బ్యాటరీ టెంపరేచర్ ఓకే ఉంది అండ్ మోటార్ టెంపరేచర్ కూడా సేఫ్లోనే ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఉన్నాక కూడా ప్రాబ్లం అయితే ఉంది. సో ఈ ప్రాబ్లం నేను నియరెస్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా స్లాట్ బుక్ చేసుకొని మీరైతే ఎక్కడైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీ వెహికల్ అయితే చేసేయండి. ఒక 2 days అయితే టైం పడుతుంది అని చెప్పేసి చెప్పినాను అనమాట.